హలో ఫ్రెండ్స్, మీరు డెలివరీ జాబ్ కోసం దుబాయ్ వెళ్తున్నారా? ఒక నిమిషం ఆగండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి ఎక్కడ వెళ్ళాలనా వద్దా. ఓకే ఫ్రెండ్స్, దుబాయ్కి నేను ప్రజెంట్ ఇక్కడ అర్మేనియాలో ఉన్నాను. అర్మేనియాకి దుబాయ్కి నేను ఒక చిన్న కంపారిజన్ చేస్తాను ఈ వీడియోలో. మీరు 2 మినిట్స్ మీకు ఇవ్వండి, ఎందుకంటే ఈ చాలా విలువైన వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది ఎలాగ ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక చిన్న కంపారిజన్ మీకు చేస్తాను. దుబాయ్ వర్సెస్ అర్మేనియా. అర్మేనియాకు ఎందుకు రావాలి, దుబాయ్కు ఎందుకు రావాలి, ఈ రెండిట్లో ఏది మంచిది మీకు మీరే ఆలోచించుకోండి. ఈ 3 మినిట్స్ వీడియో అవుతుంది. ఈ వీడియోకు మొత్తం చూడండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, చిన్న కంపారిజన్ చేస్తాను నేను. మీరు డెలివరీ జాబ్ కోసం దుబాయ్కి వెళ్తున్నారా? అయితే ఒక నిమిషం ఈ వీడియో చూసి వెళ్ళండి దుబాయ్కి. ఓకే ఫ్రెండ్స్, నేను చిన్న కంపారిజన్ చేస్తున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేను మొత్తం డీటెయిల్గా రాశాను. డెలివరీ జాబ్ ఎర్నింగ్స్ కంపారిజన్ దుబాయ్ వర్సెస్ అర్మేనియా. ఓకే ఫ్రెండ్స్, డైలీ మీరు 10 అవర్ డ్యూటీ అక్కడ చేస్తారు. అర్మేనియాలో 10 అవర్స్ మీరు డ్యూటీ చేస్తారు. ఆర్డర్స్ ఎవ్రీడే మీరు 15 నుంచి 20, ఇక్కడ కూడా 15 నుంచి 20 పర్ ఆర్డర్. మీకు తలాబాత్లో 7.5 AED మీకు ఇస్తాడు. ఓకే, ఇక్కడ అర్మేనియాలో పర్ ఆర్డర్ డిఫరెంట్ ఉంటుంది. మీకు 500 రావచ్చు, 1000 రావచ్చు, 3000 రావచ్చు, 2000 రావచ్చు, ఇక్కడ లోకల్ కరెన్సీలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్ కరెన్సీలో ఇలా రావచ్చు. మంత్లీ 26 రోజులు ఖచ్చితంగా మీరు దుబాయ్లో పని చేయాలి. ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ చేయకూడదు. ఓన్లీ వీక్లీ 1 డే ఆఫ్ ఉంటుంది. ఇక్కడ మీ ఇష్టం ఉంటుంది. నేను 26 డేస్ పెడుతున్నాను ఇక్కడ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ ఆర్డర్స్ 15 to 20, యావరేజ్ నేను 18 తీశాను. 18 మల్టిప్లై 26 అంటే 468 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా 468 డెలివరీస్ చేశాను. 468 మల్టిప్లై 7.5 టోటల్ 3510 AED వస్తుంది. దుబాయ్ దిరమ్స్లో 3510 AED మీరు అక్కడ టోటల్ మీ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ బోనసెస్ ఉంటాయి, డిడక్షన్ కూడా ఉంటాయి. దీంట్లో మీరు తప్పులు చేస్తే డిడక్షన్ కూడా ఉంటాయి, బోనసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ 468 ఇంటూ 1000 వేసాను, ఎందుకంటే ఇది వేరియబుల్ ఉంది. 500 రావచ్చు, 1500 రావచ్చు, 2000 రావచ్చు, కిలోమీటర్ని బట్టి ఇక్కడ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. నేను 1000 వేసాను యావరేజ్. 468,000 ఇక్కడ లోకల్ కరెన్సీలో మీకు డబ్బులు అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేద్దాము ఎక్స్పెన్సెస్కి. దుబాయ్లో డెలివరీ జాబ్స్కి కంపెనీలు రూమ్ ఇవ్వవు, ఇక్కడ కూడా ఇవ్వరు. రూము 500 AEDలో మీకు బెడ్ స్పేస్ దుబాయ్లో దొరుకుతుంది. మీరు షార్జా, అజ్మాన్కి వెళ్ళారనుకుంటే అక్కడ తక్కువ, కానీ మీకు రానికే పోనీకే చాలా ప్రాబ్లం అవుతుంది ఆ ట్రాఫిక్లో. 500 AED నేను దుబాయ్లో వేశాను. ఇక్కడ లోకల్ కరెన్సీలో 35,000 ఇక్కడ హాస్టల్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఇంకా తక్కువలో కూడా దొరుకుతుంది. ఫెసిలిటీస్ని బట్టి 25,000కి కూడా మీకు ఇక్కడ అర్మేనియాలో హాస్టల్ దొరుకుతుంది. పెట్రోల్ 600 పెట్రోల్ డబ్బు వేశాను. ఇక్కడ 30,000, డైలీ 1000 రూపాయల దాకా ఇక్కడ 30,000 వేశాను. నెక్స్ట్ వచ్చేద్దాము ఫుడ్ 500 dirhams నేను వేసాను. ఇక్కడ నేను 20,000 వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ బైక్ రెంట్, వీసా 1000 నేను ఇక్కడ వేసాను. ఇది వేరేలా ఉంటుంది. మీరు డబ్బులు మొత్తం ఒకటేసారి కడితే ఈ 1000 మీకు తర్వాత మీరు టోటల్లో క్యాలిక్యులేట్ అవుతుంది. లేదు మీరు కొన్ని డబ్బులు వచ్చారో సాలరీలో డిడక్షన్ అంటే ఎవ్రీ మంత్ 1000 కట్ అవుతాయి. ఇక్కడ బైక్ రెంట్ 50,000 వీక్లీ లాగా ఉంటుంది. ఇక్కడ 50,000 నేను ఇక్కడ వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేద్దాము ఇంటర్నెట్ ప్లస్ అదర్ థింగ్స్ అంటే ఇంకా ఉండొచ్చు. మీరు కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, ఇంటర్నెట్ ఉంటుంది, రీఛార్జ్ చేసుకోవాలి. అదర్ ఎక్స్పెన్సెస్ 200 AED నేను దుబాయ్లో వేసాను. ఇక్కడ 10,000 వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్ చూద్దాము. రెండిట్లో ఇక్కడ ఏమీ మిగులుతుంది మాకు అన్ని ఖర్చులు పోనుగా. 3,510లో 500 రూమ్కి పోయినాయి, 600 పెట్రోల్కి పోయినాయి, 500 ఫుడ్కి పోయినాయి, 200 అదర్ ఎక్స్పెన్స్లో వెళ్ళాయి. ప్లస్ వీసా 1000 ఎవ్రీ మంత్ కట్ అవుతాయి. మీకు 8 months వరకు, మినిమం 8 months ఆ వెండర్ని బట్టి ఉంటుంది దుబాయ్లో. మీకు మిగిలేటివి 8 నెలల వరకు అయితే 710 AED మీకు మిగులుతుంది. నెక్స్ట్ అర్మేనియాకి వచ్చేద్దాము. 468,000 టోటల్ అవుతుంది. దాంట్లో 35,000, 30,000, 20,000, 50,000, 10,000 తీయగా 3,23,000 అవుతుంది. ఈ 3,23,000కు మీరు డివైడ్ చేయండి 4 లాగా, మీకు టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ 710కి మల్టిపల్ చేయండి 24 లాగా చేయండి, మీకు దీని లెక్క వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకు చూసి మీరు డిసైడ్ అవుతారేమో ఇక్కడ వెళ్ళాలో, ఎక్కడ మంచిగా ఉంది. ఒకవేళ మీరు అర్మేనియాకి రావాలి దలుచుకుంటున్నారా, కాంటాక్ట్ మీ ఇన్ బయో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు గైడెన్స్ చేస్తాను, ఎలా రావాలి, ఎలాగా రావచ్చు ఇక్కడ అర్మేనియాకి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.